నల్గొండలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మధ్య కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న 25 మంది క్రీడాకారులకు దాదాపు 25,000 రూపాయలు వెచ్చించి గంటకంపు భిక్షమయ్య సత్యమల్ల స్మారకార్థం వారి కుమారులు గంటకంపు రవీందర్ లెలిన్లు స్పోర్ట్స్ కిట్స్లను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొని జెర్సీలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నల్గొండలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మధ్య కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న 25 మంది క్రీడాకారులకు దాదాపు 25,000 రూపాయలు వెచ్చించి గంటెకప్పు భిక్షమయ్య సత్తెమల స్మారకార్థం వారి కుమారులు గంటెకప్పు రవీందర్ లెనిన్లు స్పోర్ట్స్ కిట్స్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొని జెర్సీల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలు మనుగడ సాధించాలంటే స్పాన్సర్స్ ముందుకు రావడం ఎంతో ముఖ్యమని, ఆ రకంగా 25 మందికి స్పోర్ట్స్ కిట్స్లు అందించడానికి ముందుకు వచ్చిన రవీందర్ లెనిన్లను అభినందించారు. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ గత దశాబ్ద కాలంగా నల్గొండ జిల్లాలలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను చేరదీసి వారిని చదువుతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తుందని తెలియజేశారు. అనంతరం స్పోర్ట్స్ కిట్స్ దాతలను మరియు ఫుట్బాల్ కోచ్ మధ్య కరుణాకర్లను షాల్వతో అబ్బగోని రమేష్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గోకుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, పబ్బు సందీప్ గౌడ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, క్రీడా పోషకులు జాకటి బాలరాజు, అప్పల లింగయ్య, సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు రాజూరి వెంకటసాయి, కొక్కు యశ్వంత్, శివదాసు మరియు క్రికెట్, హాకీ, టైక్వాండో కోచ్లు ఎస్కే రహీం, యావర్, ప్రణీతులు, స్టేడియం ఇన్ఛార్జ్ కత్తుల హరి మరియు హాకీ, ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. Claps, big claps. ఓకే మరొక అతిథిగా గౌరవ అతిథిగా విచ్చేసిన డివైఎస్ఓ మక్బూల్ అహ్మద్ గారికి కూడా మనం గట్టిగా కిందికి వచ్చి తీయరా ఫోన్. ఈరోజు మేకల అభినవ్ స్టేడియంలో జెర్సీ ప్రధానోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు అబ్బగోని రమేష్ గౌడ్ గారు, అదేవిధంగా కౌన్సిలర్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా అమ్మ నాన్నగారైన గంటకంపు భిక్షమయ్య, అదేవిధంగా సత్యమ్మ గారి జ్ఞాపకార్థం ఒక 25 మంది పిల్లలకు జెర్సీ పంపిణీ జరగడం జరుగుతుంది. గంటెకంపు భిక్షమయ్య మరియు సత్యమ్మ గార్ల స్మారకార్థం వారి కుమారులు రవీందర్ గారు అలాగే లెనిన్ గారు ఈరోజు ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన 25 మంది క్రీడాకారులకు ఈ స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరిగింది. ఆ రకంగా మేము ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన వారికి మనస్ఫూర్తిగా క్రీడాభివందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క స్పోర్ట్స్ కిట్స్ అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన
మేకల అభినవ్ స్టేడియంలో ఈరోజు ఫుట్బాల్ క్రీడాకారులకు టీషర్ట్ పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా రవీందర్ గారు, అదేవిధంగా లెనిన్ గారు ఈ స్పాన్సర్షిప్ ఇవ్వడం కూడా జరిగింది పిల్లలకి. ఇటువంటి కార్యక్రమం ద్వారా పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు గ్రౌండ్కి రెగ్యులర్ రావడం కూడా జరుగుతుంది. ఇటువంటి ప్రోత్సాహం ప్రతి స్పాన్సర్స్ ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తే క్రీడాకారులకు కూడా నేషనల్లో ఇంటర్నేషనల్ వెళ్ళే ఆస్కారం కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను స్పాన్సర్ చేయడానికి ఇనిషియేటివ్ మా మదర్ ఫాదర్ ఉన్నారు. వాళ్ళకి జ్ఞాపకార్థము ఎవరైతే మన బిలో పవర్టీ లెవెల్లో ఎవరైతే ఇవి సపోర్ట్ చేయలేకుండా ఉన్నారో వాళ్ళ కోసం నా వంతు సహాయంగా ఏదో చిన్న సహాయంగా నేను మా కుటుంబము మా అంతా కలిసి పిల్లలకి జెర్సీలు ఇప్పించడం జరిగింది. ఇది దీంతో అయిపోకుండా మా అమ్మ నాన్న తరపు నుంచి ఇంకా ఫ్యూచర్లో కూడా ఏదైనా సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో పిల్లలకి ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్. ఈరోజు రవీందర్ గారు అదేవిధంగా లెనిన్ గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అవుట్డోర్ స్టేడియంలో ఫుట్బాల్ ఆడే పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జెర్సీలను బహుకరించడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళు ఈ పని చేసినందుకు వాళ్ళని నిజంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రామీణ స్థాయికి సంబంధించిన పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఈ ఛత్రపతి శివాజీ క్లబ్ అని ఏర్పాటు చేసి బొమ్మపాల గిరిబాబు గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇప్పటికే కబడ్డీ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, మన ఫుట్బాల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఇట్లా గ్రామీణ స్థాయికి సంబంధించిన పిల్లలందరినీ కూడా చేరదీసి వాళ్లకు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డివైఎస్ఓ గారు కూడా గత 15-20 ఏళ్ల నుంచి నల్గొండలో ఉంటూ నల్గొండ పట్టణంలోని క్రీడాకారులను కూడా ఆదరిస్తూ వారికి కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నల్గొండ పట్టణంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా క్రీడలు చాలా వెనుకబడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటిని ఎంకరేజ్ చేయాలంటే స్పాన్సర్స్ ఎంతో అవసరం. ఎందుకంటే ఇవాళ రేపు క్రీడలు అంటే ఖర్చుతో కూడిన పని. వాటన్నిటిని బేరు చేసుకొని వాళ్ళు ఆడాలంటే ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇట్లాంటి స్పాన్సర్స్ ముందుకు వస్తే ఇంకా పిల్లలలో ఆత్మస్థైర్యం పెరిగి వాళ్ళు